దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుఘన తేజా నీ చరణములే నే కోరితిని నీ వరములనే నీ వేడితిని కృపగలదే. 2వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మ తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మరలా చదువుకుందాం. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. పిల్లరా, చిన్న మాట ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఈ సాయంకాలం తండ్రి వాక్య కూడికు మమ్మల్ని అందరినీ మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఆత్మీయంగా పోషించండి, ఆత్మ సంబంధంగా పెంచండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించినట్లు, ఈ లోకంలో ప్రత్యేకంగా వెలుగుతో జీవించినట్లు మీ సహాయం దయచేయమని ఇప్పుడు మీ మాటలు చదువుకొని మీ వైపు చూస్తూ ఉండగా తండ్రి మా అందరితో మీరు మాట్లాడండి. అందరి హృదయాలు ఎరిగిన దేవా, మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని, మా అందరికీ మేలుకరంగా చేయమని. నేను బలహీనుడు ప్రభువా, నీ సులువు చాటును మరుగు చేసుకుని ఆత్మ సహాయము, ఆత్మ నడిపింపు మీరు దయచేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. గతసారి మనము 11 నుంచి 13 వచనాలు ధ్యానం చేశాం. ఈ ఎఫెసీ పత్రిక మరి ఎప్పుడు చదివినా చాలా ప్రత్యేకంగా అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. మొదటి 10 వచనాలు 2వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడితే 11 నుంచి మిగిలిన 22 వచనాలు కూడా అక్కడ భౌతిక సంబంధమైన విషయాలు చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆత్మ సంబంధంగా వారిలో ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు, అందరూ పాపము చేశారు. యూదులైనా అన్యులైనా ఎవరైనా సరే పాపము చేశారు. పాపము చేసి దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అనే మాట 3వ వచనంలో ఆఖరి భాగంలో మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవుణ్ణి దేవుడు ప్రేమించాడు, కృప చూపించాడు, రక్షించాడు, నూతన సృష్టిగా చేసుకున్నాడు. ఇది 10వ వచనంలో మనం చూసాం. అయితే 11వ వచనం నుంచి మనం గమనించినప్పుడు అక్కడ భేదాలు కనిపిస్తున్నాయి. శరీర సంబంధంగా వారికి ఉన్నటువంటి భేదాలను మనం చూస్తున్నాం. 11 నుంచి 13 వచనాల్లో శరీర విషయంలో అన్యజనులు, యూదులు అని భేదమును మనము ధ్యానం చేశాం. ఆత్మ సంబంధంగా భేదం లేదు, అందరూ పాపం చేశారు. కానీ శరీర విషయంలో బాహ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు అన్యులు ఒక గుంపు ఉంటే మరొక గుంపు యూదులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అన్యులు అంటే సున్నతి లేనివారు, యూదులు అనగా సున్నతి గలవారు. అన్యులు మరి వారి గురించి చెప్తూ అనేక విషయాలు అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుతో సహపౌరులు కారని, వారు పరదేశులని, వాగ్దాన నిబంధన లేని పరజనులని, నిరీక్షణ లేనివారని, లోకమందు దేవుడు లేనివారు అని చెప్తూ క్రీస్తుకు దూరస్తులు. ఎవరు? అన్యులు క్రీస్తుకు దూరస్తులు. కానీ యేసు ప్రభువుకు సమీపస్తులు లేదా మరి దేవుని ప్రజలు ఎవరు అంటే యూదులు అనే విషయాన్ని కూడా ధ్యానం చేశాం. ఈ దూరస్తులు, సమీపస్తులు
ఆ భేదాన్ని దేవుడు తీసివేసి ఇద్దరిని ఒక నూతన పురుషునిగా సృష్టించాడు అనే విషయాన్ని మనం చూసాం. అయితే ఈ 14వ వచనంలో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తున్నాం. అదేంటి అనంటే అక్కడ ఉన్నటువంటి మరొక భేదం, అక్కడ ఉన్నటువంటి మరొక బాహ్య సంబంధమైనటువంటి భేదం. అదేంటి అనంటే ఈ రెండు గుంపుల మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని మనం చూస్తున్నాం. అక్కడే ఉంది కదా 14వ వచనంలో, ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషము అన్నారు. వారిద్దరి మధ్యలో ఏముంది? ద్వేషం ఉంది. ఈ ద్వేషము గురించి మాట్లాడుతూ ద్వేషమును బట్టి వారు భేదాలు కలిగి ఉన్నారు. ఈ ద్వేషాన్ని బట్టి వారి మధ్యలో ఒక గోడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. దాన్నే ఏం చెప్పారు? మధ్య గోడ. అన్యులకు యూదులకు ఉన్న ద్వేషాన్ని బట్టి వారి మధ్యలో ఒక గోడ ఉంది. అదే గోడ? మధ్య గోడ. ఇంగ్లీష్లో చాలా చక్కగా మరి రాశారు, వాల్ ఆఫ్ సెపరేషన్ అని అన్నారు. వేరుపరిచే గోడ. ఇంకా చెప్పాలంటే వాల్ ఆఫ్ హోస్టిలిటీ అనే మాట కూడా ఉంది. ద్వేషము వలన కలిగిన గోడ, మధ్య గోడ. పిల్లరా, ఈ రాత్రి ఈ మధ్య గోడను గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకు వారి మధ్యలో ఈ గోడ వారు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఇది అలంకారంగా చెప్పబడిందా? దేవుడు దాన్ని ఎలాగూ పడగొట్టాడు, వారిని ఎలాగూ ఏకము చేశాడు అనే విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. అయితే దానికంటే ముందు ఈ గోడ గురించినటువంటి విషయాలు మరి ఆలోచన చేసినప్పుడు బైబిల్లో అనేకమైనటువంటి ఆత్మీయ సంగతులు ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. గోడ లేదా ప్రాకారము అనే ఆ పదాన్ని మనం చూస్తే అనేకమైనటువంటి విషయాలు బైబిల్లో మనం చూస్తాం. ఉదాహరణకి మరి యెహోషువ కాలంలో ఏ గోడలు కూలిపోయాయి? ఎరికో గోడలను దేవుడు కూల్చేశాడు. నెహెమ్యా కాలంలో యెరూషలేము గోడలను మరలా తిరిగి కట్టించాడు. తర్వాత మనము దానియేలు గ్రంథంలో చూస్తాం, బెల్షజరు రాజు యొక్క నగరు గోడ మీద వ్రాయబడినటువంటి చేవ్రాత. ఇలాగ అనేకమైనటువంటి విషయాలు. వీటన్నిటిలో నుంచి మనం గమనించినప్పుడు ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం. ఉదాహరణకి మనం చూస్తే ఎరికో గోడలు కూలిపోవడం అనేది దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క ప్రభావానికి సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తాం. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము అక్కడ కనిపిస్తున్నట్లు మనం చూస్తాం. లేదా తిరిగి మరలా నెహెమ్యా ఆ ప్రాకారమును కట్టించుకున్నటలో లేదా కట్టుటలో మనకేం కనిపిస్తుందంటే దేవుని యొక్క కాపుదల మనకు అక్కడ కనిపిస్తుంది. మూడవది, బెల్షజరు కాలములో వ్రాయబడినటువంటి చేవ్రాత అది మనకి ఏమి సూచిస్తూ ఉంది అని అంటే దేవుని యొక్క తీర్పును సూచిస్తుంది. ఇలాగ మనము చూసినప్పుడు అనేకమైన విషయాలు మనం చూడగలుగుతాం. గోడ అలంకారముగా చెప్పబడినటువంటి విషయాలు. మరి కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం చూడండి, మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారి రాత్రింపగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండి. దావీదు అతని సేవకులు అక్కడున్నటువంటి ప్రజలకు ఎలా ఉన్నారు అని అంటే వారు ప్రాకారముగా ఉన్నారు. వారు మరి ఎలా ఉన్నారు అని అంటే సహాయము చేసే లేదా కవచంగా ఉన్నారు. వారు ఒక కవచముగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాకారం మనకి ఏమి చూపిస్తుంది అని అంటే వాల్ ఆఫ్ డిఫెన్స్ లేదా కవచం, ప్రొటెక్షన్ని మనకి చూపిస్తున్నట్లు మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథంలో కదా కొంతమంది వచ్చారు, ఆ యొక్క మరి నెహెమ్యా దగ్గరికి వచ్చి నెహెమ్యాతో చెప్తున్నప్పుడు మన గోడ కూలిపోయింది అని అన్నప్పుడు నెహెమ్యా చాలా బాధపడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకు అనంటే గోడ లేకపోతే ఏమి లేదు అనంటే
కవచము లేదు, వారికి భద్రత లేదు, ఎప్పుడు అపవాది వస్తాడో తెలియదు. అందుకనే నెహెమ్యా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ గోడను కట్టడానికి పూనుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడే మనం గమనించాలి, గోడ ఎలా ఉంది అంటే ఒక కవచంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, మరొక విషయాన్ని చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. నిజముగా మేము దాసులమైతిమి అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట, చూడండి, పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యోధా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపించితివి. ఒక ఆశ్రయం ఇచ్చుటకు కృప చూపించితివి. ఆశ్రయం అనగా అక్కడ మనం చూస్తున్నాం గోడ. ఆశ్రయం అంటే ఏంటండి? గోడ, ప్రాకారము అనగా ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అనంటే గోడ అనగా ఆశ్రయముగా మనం చూస్తూ ఉన్నాం. గోడ ఏమి సూచిస్తుంది అనంటే అదొక రక్షణ కవచాన్ని సూచిస్తుంది. అంత మాత్రమే కదా, ఒక ఆశ్రయాన్ని సూచిస్తుంది. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. కీర్తనలు 18:29. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఇక్కడ మనకి తెలియపరుస్తున్న సంగతి ఏంటి అనంటే గోడ అనగా దేవుని సహాయము, దేవుని యొక్క సహాయముగా మనం చూస్తున్నాం. పిల్లరా 122వ కీర్తన 122వ కీర్తన 7వ వచనాన్ని చూద్దాం. 122 ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. చూడండి, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ఇక్కడ ప్రాకారం అనగా నెమ్మది అనే విషయాన్ని మనం చూస్తున్నాం, శాంతి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడైతే మరి ప్రాకారం లేదా గోడ అన్నప్పుడు రక్షణను పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. 26వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు. రక్షణ అనే ప్రాకారము అన్నాడు. ఇక్కడ ప్రాకారం, ఇక్కడ గోడ అనగా రక్షణనే సూచిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇంకా ఈ యొక్క అనేకమైనటువంటి విషయాలు బైబిల్లో చూడగలుగుతున్నాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. అక్కడ గోడ అనగా ఆశా నిగ్రహాన్ని సూచిస్తున్నట్లు మనం చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 25:28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. అంటే ఇక్కడ ప్రాకారం అనగా తన మనస్సును అణుచుకునే ఆ శక్తి లేదా ఆశా నిగ్రహాన్ని సూచిస్తూ ఉంది. ఆశా నిగ్రహాన్ని సూచిస్తూ ఉంది. ఇంకా మనం చూసినప్పుడు ప్రాకారం అని అన్నప్పుడు దేవుని పట్టణాన్ని సూచిస్తుంది. ప్రాకారము గల పట్టణం దేవుని పట్టణం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, నూతన యెరూషలేమును గురించి చెప్తూ అది ప్రాకారము గల పట్టణం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంత మాత్రమే కాదు, దేవుని పరిచారకుల్ని కూడా ప్రాకారముతో లేదా గోడతో పోల్చినట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు కావలి వారిని ఉంచాడు, ప్రాకారము మీద కావలి వారిని ఉంచాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం.
ఇర్మియాతో దేవుడు సెలవిస్తూ ఇర్మియా ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు అని అంటే, మొదటి అధ్యాయంలోనే 18వ వచనం 19వ వచనం చదువుకున్నప్పుడు, యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసి యొద్దకు కానీ, ఈ దేశమంతట్లో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఎత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఇర్మియా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, ప్రాకారంగా ఉండాలి, ఇనుప స్తంభముగా ఉండాలి, ఎత్తడి గోడవలే ఉండాలి. అనేకమైన విషయాలు మనం చూసాం. గోడ అనగా దేవుని శక్తిని సూచించేది, దేవుని కాపుదలను సూచించేది, దేవుని తీర్పును సూచించేది, మరి దేవుడిస్తున్న ఆశ్రయాన్ని సూచించేది, దేవుడిస్తున్న సహాయాన్ని సూచించేది, దేవుడిస్తున్న నెమ్మదిని సూచించేది, దేవుడిస్తున్నటువంటి నిగ్రహాన్ని, ఆశ నిగ్రహాన్ని, దేవుడిస్తున్నటువంటి అమూల్యమైన రక్షణను, ఇంకా చెప్పాలంటే దేవుని నగరును సూచించే విషయము, దేవుని పరిచారకులను సూచించే విషయము, అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం. నెగిటివ్గా కూడా చెప్పబడింది. మరి ఆ యొక్క ప్రజల్ని చూసి దేవుడు అన్నాడు, అక్కడ మనం చూస్తాం కదా, వీరు ఎలాంటి వారు అని అంటే సున్నము వేసిన సమాధి లేదా గోడ. ఎవరైతే మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, అబద్ధ బోధ చేస్తున్నారో వారిని బట్టి కూడా చెప్పబడింది. అయితే మనం చదువుకున్నటువంటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ చెప్పబడిన గోడ ఏంటి అని అంటే మధ్య గోడ. మధ్య గోడ ఏంటి? మధ్య గోడ అని అంటే వేరుపరిచే గోడ. ఈ గోడ ఏంటి అని అంటే వేరుపరిచే గోడ. అన్యులను యూదులను వేరుపరుస్తున్నటువంటి గోడను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఏమండి, ఇది సాదృశ్యంగా ఆయన చెప్పారా, లేక నిజంగానే ఏమైనా గోడ ఉందా? పౌలు గారు ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు మధ్య గోడను పడగొట్టి అని అన్నప్పుడు అలంకారంగా చెప్పబడిందా, లేదా నిజంగా వారి మధ్యలో ఏమైనా గోడ అనేది ఉందా అన్నప్పుడు ఈ రెండూ సరైనవే అనిపిస్తున్నాయి. మనం గమనించినప్పుడు వాక్యంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వారికి ఒక పొలి మేరను ఏర్పాటు చేసినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతాం. నిర్గమకాండం ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆ కొండ మీద ప్రత్యక్షమైనప్పుడు వారికి ఒక పొలిమేరని ఏర్పాటు చేశాడు. ఎవరు కూడా ఈ కొండను ఏం చేయకూడదు, తాకకూడదు అన్నాడు. తాకిన వాడు హతుడవుతాడు. దేవుని యొక్క పరిశుద్ధతను ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క ప్రభావమును మనం గమనించినప్పుడు ఎవ్వరు కూడా ఆయన చేరుకోలేనటువంటి విషయాన్ని సూచిస్తాం. అందుకే దేవుడు ఒక పొలిమేరను ఏర్పాటు చేశాడు. తర్వాత మనం వాక్యంలో చూస్తాం, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం. ఈ రెండింటినీ వేరుపరిచేది ఒకటి కనిపిస్తుంది. అదేంటండి? మధ్యలో ఉన్నటువంటి తెర. దేని గురించి పౌలు గారు చెప్తున్నారు? మధ్యలో ఉన్నటువంటి తెర. యాజకుడు ఒక్కసారి మాత్రమే వెళ్ళగలిగే స్థలం అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచే ఒక తెర మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఆ తెరని ఏం చేశాడు అని అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. చూడండి, పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. దేవుడు ఆ తెరను చీల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆ తెరను చీల్చివేశాడు. పైనుండి కింద వరకు చీలిపోయినటువంటి తెరను మనం చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ యొక్క ఏర్పాటును చేసినప్పుడు వారు చెరలోనికి వెళ్ళారు. తిరిగి వచ్చినప్పుడు వారు మరల ఒక మందిరాన్ని కట్టుకున్నారు. 2వ మందిరం, సొలొమోను కాలములో ఉన్న మందిరాన్ని నెబుకద్నెజరు ఆయన దాన్ని ఏం చేశాడంటే పూర్తిగా తగలబెట్టాడు. అయితే మరలా వారు చెరలో నుంచి వచ్చిన తర్వాత ఎజ్రా కాలములో 2వ మందిరాన్ని కట్టుకున్నప్పుడు వారు ఏం చేశారు అంటే వారు ఒక మధ్య గోడను నిర్మించారు. వారు ఏం చేశారు? మధ్య గోడను
నిర్మించాడు. నిజంగానే ఒక మధ్య గోడను వారు ఏర్పాటు చేసుకున్నారు. అన్యులకు ప్రవేశము లేనటువంటి ఒక మధ్య గోడను ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే మనం చూస్తాం. బయట మరి ఉన్నటువంటి ఆవరణము, లోపల ప్రదేశం. బయట ప్రదేశం, ఆ బయట ప్రదేశంలో ఎవరైనా రావచ్చు. అక్కడే యేసు ప్రభు వచ్చి ఆ రూకలు అమ్మేవారిని, పావురాలు అమ్ముకునే వారిని, ఆ యొక్క వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్లు చూస్తున్నాం. అది బయట ఆవరణం, అన్యులు రాగలిగే స్థలం. అన్యులు లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు. అందుకనే ఒక పెద్ద గోడను వారు నిర్మించారు. దాన్నే పౌలు గారు చెప్తున్నారు, ఇది ఒక మధ్య గోడ. మధ్య గోడ సాదృశ్యంగా, అలంకారంగా మనం చూస్తున్నాం. లోపల ఉన్నటువంటి తెర చినిగిపోయింది. యూదులకు నిర్భయమైన ప్రవేశం వచ్చింది అని వారు అనుకుంటున్నారు. కానీ అన్యుల విషయానికి వచ్చేసరికి ఈ మధ్య గోడను దాటి మాత్రం వాళ్ళు ఎక్కడికి రాలేరు, లోపలికి రాలేరు. ఎందుకు? వారికి అన్యులకు యూదులకు ఉన్నటువంటి భేదం ఏంటంటే ఈ మధ్యలో ఉన్నటువంటి గోడ. ఆ లోపల ఉన్నటువంటి ప్రదేశంలో మరలా 3 భాగాలు ఉన్నాయి. స్త్రీలు మాత్రమే రాగలిగే స్థలం, యూదులైనటువంటి పురుషులు రాగలిగే స్థలం, తర్వాత ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం, దాంట్లో యాజకులు మాత్రమే రాగలిగే స్థలం. 2వ మందిరములో వాళ్ళు చేసుకున్నటువంటి ఏర్పాటు ఈ విధంగా ఉంది. అన్యులకు యూదులకు వారు మధ్యలో ఏం ఏర్పాటు చేశారు? మధ్య గోడను ఏర్పాటు చేశారు. ఎందుకు అనంటే వారికి వీరికి మధ్యలో ఉన్నటువంటి ద్వేషాన్ని ఇక్కడ రాస్తున్నారు. ఎందుకు వారు లోపలికి రాకూడదనంటే వారికి వీరికి మధ్యలో ఏముంది? ద్వేషం ఉంది. అందుకనే చెప్పారు, ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషము. మీకును మాకును ఉండిన ద్వేషము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇది ఎవరు ఏర్పాటు చేశారు అనంటే యూదులు ఏర్పాటు చేసుకున్న మధ్య గోడగా మనం చూస్తున్నాం. యూదులు కట్టుకున్నటువంటి మధ్య గోడగా మనం చూస్తున్నాం. ఈ మధ్య గోడను వారు ఆ యొక్క 2వ మందిరము, 2వసారి నిర్మించబడినటువంటి మందిరములో ఏర్పాటు చేసుకొని అన్యులకు ప్రవేశము లేదు, అన్యులు దీన్ని దాటి రాకూడదు, ఒకవేళ వచ్చినట్లయితే వారు శిక్షకు పాత్రులు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అదే మధ్య గోడగా అపోస్తున్నటువంటి పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. వాక్యంలో మనం చూసినప్పుడు ఒకసారి అపోస్తున్నటువంటి పౌలు గారు గ్రీసు దేశస్తులను తీసుకెళ్లారు లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఆ విషయాన్ని బట్టి అపోస్తులుడైనటువంటి పౌలు గారిని వారు చంపడానికైనా వెనుతిరగలేదు అనే విషయాన్ని మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 28వ వచనం. 21:28. ఇశ్రాయేలులారా, సహాయము చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. ఎవరు? పౌలు. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుచున్నాడని కేకలు వేసిరి. ఎలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములోనికి అతనిని తీసుకుని వచ్చనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతనిని వెలుపలకు ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను అన్నారు. వెంటనే ఏం మూయబడ్డాయి? తలుపులు మూయబడ్డాయి. పౌలు గారి మీద ఉన్నటువంటి అభియోగం ఏంటి అంటే గ్రీసు దేశస్థులను ఎక్కడికి తీసుకొచ్చారు? దేవాలయములోనికి తీసుకొచ్చారు. అనగా ఆ యొక్క బయట ఉన్నటువంటి ప్రదేశములో నుండి లోపల మందిరములోనికి తీసుకొని వచ్చారు, లోపల ఆవరణంలోనికి తీసుకొని వచ్చాడు అనేటువంటి అభియోగము పౌలు గారి మీద మోపి వారు అలాగూ ఊహించి ఆయన్ని చంపడానికి మరి మనం చూస్తున్నాం. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతన్ని వెలుపలకు ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతనిని చంపవలని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చాను. ఎందుకు అనంటే
అన్యులు తగ్గనటువంటి ప్రదేశం అది. అందుకనే వారు ఏం ఆలోచించారంటే ఎఫెసీయుడైనటువంటి త్రోఫీము వచ్చి ఉండొచ్చు అని చెప్పి పౌలు గారిని చంపడానికి వెనుతిరిగింది, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చి అడుగుతాను? ఎఫెసీయుడైన త్రోఫీము. ఎవరికి రాస్తున్నారు ఈ పత్రిక? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. బహుశా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని పౌలు గారు ఈ విషయాన్ని రాసుండొచ్చు. ఏంటి అనంటే, ఆ మధ్య గోడ ఏదైతే అన్యులను యూదులను వేరుపరిచే గోడ ఉందో ఆ గోడ యేసు ప్రభు తన శరీరమందు కొట్టివేశాడు, ఆ మధ్య గోడను పడగొట్టాడు అని విశ్వాసులైన వారిని మరి బలపరుస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా గమనించండి, మరి లోపల తెర చినిగిపోయినా ఏది నిలిచింది? బయట గోడ నిలిచే ఉన్నట్లు మనం చూస్తున్నాం. లోపల తెర చినిగిపోయినా బయట గోడ ఉంచుకున్నారు. ఈ విషయం మనకి మన ఆత్మీయ జీవితానికి కూడా చాలా పాఠాలు నేర్పిస్తుంది. లోపల తెర చినిగిపోయింది అనగా దేవునితో మరి సరాసరి ఆయనతో గడిపేటువంటి ఆ యొక్క విషయాన్ని దేవుడు మనకిస్తే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎవరు రాకూడదు, వీళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు అని చెప్పి యూదులు ఒక భేదాన్ని ఏర్పాటు చేసినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, కారణం ఏంటి అనంటే అన్యులకు యూదులకు మధ్య ఉండినటువంటి ద్వేషము అన్నాడు. మీకును మాకును ఉండిన ద్వేషం. ఆ ద్వేషం ఎందుకు వచ్చింది అని చెప్తూ అక్కడే చెప్పారు, విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రము అని చెప్పారు. ఎఫెసీ పత్రిక 2:14 మనం చూస్తున్నాం కదా. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను అన్నాడు. ఆ ద్వేషం ఎందుకు వచ్చింది అనంటే ధర్మశాస్త్రం వలన వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు యూదులకు ఉన్నటువంటి ఆధిక్యత ధర్మశాస్త్రం అయితే వారికి లేదు, దాన్ని బట్టి వచ్చినటువంటి ద్వేషం. పిల్లరా, అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, ఏ ధర్మశాస్త్రం అయితే ద్వేషానికి కారణమైందో ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభువు తన శరీరమందు కొట్టివేశాడు అని చెప్పారు. ఏ ధర్మశాస్త్రం అయితే ఆధిక్యతగా చెప్పుకుంటున్నామో ఆ ధర్మశాస్త్రము దేవుడు ప్రభువునందు సమాప్తము చేశాడు అని చెప్పారు. అన్నప్పుడు ఇప్పుడు యూదులకు డిఫెన్స్ ఉందా అంటే ఏమి చెప్పడానికి అవకాశము లేదు. ఏ ధర్మశాస్త్రం అయితే ఆధిక్యతగా వారు తీసుకుంటున్నారో, ఏ ధర్మశాస్త్రం నందు వారు అతిశయిస్తున్నారో, ఏ ధర్మశాస్త్రం అయితే ఇలాంటి ద్వేషాన్ని, ఇలాంటి బ్యారియర్ని, ఇలాంటి భేదాన్ని కలిగించిందో ఆ ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేశాడు అని చెప్పారు. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ధర్మశాస్త్రం గురించి అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఒక 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అనగా ఆ ధర్మశాస్త్రము ప్రభువు దగ్గరికి నడిపించుటకు ఇవ్వబడింది. ప్రభువు దగ్గరికి నడిపించుటకు ఇవ్వబడింది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. క్రీస్తునొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము ఎలా ఉంది? బాలశిక్ష వలె ఉంది. బాలశిక్ష వలె ఉంది. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అనంటే క్రీస్తునొద్దకు నడిపించడానికి ఇవ్వబడింది. అయితే యూదులు దాన్ని అర్థం చేసుకోలేక, యూదులు అదే కాడిని, అదే బరువును మోస్తూ వారు ఇంకా ధర్మశాస్త్రం కింద నలిగిపోతూ ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా గలతీ పత్రికలో మనం చూస్తాం, అనేక మంది ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలి అనేటువంటి ఒక కాడిని అన్యుల మీద మోపుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అనంటే ప్రభువునొద్దకు నడిపించడానికి ఇవ్వబడింది.
ప్రభువునందుకు వచ్చిన తర్వాత ఏం చెప్పబడింది అంటే అది ప్రభువునందు కొట్టివేయబడింది, అది ప్రభువునందు సమాప్తము చేయబడింది అని చెప్పబడింది. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. యేసుప్రభు ఎలా ఉన్నాడు అని అంటే ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి ప్రభు ధర్మశాస్త్రానికి ముగింపుగా ఉన్నాడు, ధర్మశాస్త్రానికి సమాప్తిగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేశాడు. అనగా ఇప్పుడు ఏ ద్వేషమైతే ఉందో, ఏ మధ్య గోడైతే ఉందో దానిని ఆయన పడగొట్టాడు అని అపోస్తున్నటువంటి పౌలు గారు ఈ 14వ వచనంలో చెప్తున్నారు. అలాగూ పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడు? ఆయన ఏకము చేశాడు. ఏకము చేశాడు. లోపల తెర చినిగిపోయింది, కానీ బయట ఉన్నటువంటి మధ్య కూడా అలాగే నిలిచింది. అందుకనే మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో పౌలు గారు చెప్తూ అపోస్తున్నటువంటి పేతురును ఒక సందర్భంలో ఆయన ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయం ఏంటి అని అంటే, చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందరి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడరని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందరి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడు కదా అన్నాడు. ధర్మశాస్త్రం కొట్టివేశాడు, దేవుడు తన నీతిని కనపరిచాడు. దేవుడు తన కృప ద్వారా తన నీతిని మనకిచ్చాడు, మనకి విమోచనాన్ని ఇచ్చాడు, మనకి రక్షణనిచ్చాడు. మనకి మాత్రమే కాదు, యూదులకు అందరికీ తన కృపచేత రక్షణ ఇచ్చాడు. ఇది మీ వలన కలిగినది కాదు. ధర్మశాస్త్రమును పట్టుకొని ఉన్నటువంటి యూదులు ప్రయత్నిస్తూ అలిసిపోయారు. కానీ ఆ ధర్మశాస్త్రం ప్రభువును చూపిస్తుంది, ప్రభు దగ్గరికి నడిపిస్తుంది అన్నటువంటి సత్యాన్ని మర్చిపోయారు. ఇంకా ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ దేవుడు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ప్రభువు మార్గం, ఆ రక్షణను మనకి ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. మధ్య గోడను పడగొట్టాడు, దేవునితో సహవాసంలోనికి నడిపించాడు. మన ఉభయులను ఏకము చేశాడు అని చెప్తూ తర్వాత అన్నారు కదా, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఇప్పుడు భేదము లేదు, బాహ్య సంబంధమైనటువంటి భేదం కూడా లేదు. ఆత్మ సంబంధంగా భేదం ఎలాగో లేదు, బాహ్య సంబంధంగా భేదమే లేకుండా యూదులని కాదు, అన్యులని కాదు, ఒక నూతన పురుషుని సృష్టించాడు. అది సంఘముగా మనం చూస్తున్నాం. నూతన సృష్టిగా దేవుడు చేశాడు. దేవుని సంఘాన్ని దేవుడు ఒక నూతన సృష్టిగా చేసి ఏ భేదము లేకుండా దేవునితో పాటు సమీపస్తులుగా అయ్యే ఆ కృప, దేవునితో పాటు సమాధానము కలిగి ఉండే కృప, దేవునితో పాటు సహవాసులరా, ఈ విషయాలు అర్థం చేసుకున్నటువంటి మనం ఏం చేయాలి? విశ్వాసులంగా మనం ఏమి చేయాలి అన్నప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. వారికి వీరికి ఉన్న ద్వేషం, దాన్ని దేవుడు తీసేస్తే ఈరోజు విశ్వాసులు అనేక మంది ఏం పెట్టుకుంటున్నారు? భేదాలు పెట్టుకుంటున్నారు, ఇతరులతో ద్వేషము కలిగి ఉన్నారు. ఇశ్రాయేలుకు యూదులకు ఉన్నటువంటి ఆ ద్వేషము ఎంత ద్వేషము అంటే దానికంటే మరి హెచ్చైనది పెచ్చైనది ద్వేషం మరొకటి లేదు. ఇశ్రాయేలు ప్రజలు అన్యుల్ని చూసినప్పుడు వీరే కదా మమ్మల్ని చెరలోనికి తీసుకువెళ్ళింది, వీరే కదా మమ్మల్ని బాధ పెట్టింది, వీరే కదా
మమ్మల్ని ఎంతగా చేసింది. వారికి ఎంత ద్వేషం ఉందో అట్లయితే ఆ ద్వేషాన్నే దేవుడు తీసివేస్తే విశ్వాసులమైన మనం ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉండడం అది ఏమాత్రము దేవుడు సహించలేడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ హెచ్చైన పెచ్చైన ఆ ద్వేషాన్నే దేవుడు తీసివేస్తే మరి మనం పెట్టుకునే ద్వేషాలు దేవుడు సహిస్తాడా? అందుకని మరి ఈ వాక్యలో మనం చూస్తాం, ద్వేషము అనేది గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అది శరీర కార్యం, అది శరీర కార్యం. అందుకనే ప్రభు చెప్పారు కొలస్సీ పత్రిక చూడండి, కొలస్సీ పత్రికలో మనం చూస్తాం కదా, దేవుడు విసర్జించమన్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటినీ విసర్జించుడి. దేవుడు విసర్జించమన్నాడు. దూషణ వీటన్నిటినీ విసర్జించమన్నాడు. దేవుడికి ఇష్టమైంది కాదు. మనలో ఉండేటువంటి ద్వేషాలు, మనలో ఉండేటువంటి భేదాలు ఇవన్నీ దేవుడికి ఇష్టమైంది కాదు అనే విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, విశ్వాసులంగా మరొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేంటి అని అంటే, దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు. మీకును మన సమాధానమై ఉండి, ఎవరు? ప్రభువే మన సమాధానమై ఉండి తన ప్రజలతో సమాధానపరుచుకున్నాడు. అన్యులకు యూదులకు మధ్య సమాధానాన్ని కలిగి చేశాడు. సరాసరి దేవునికి మనుషులకు మధ్య సమాధానాన్నే దేవుడు కలిగించాడు. అట్లయితే విశ్వాసులంగా మనం దేని వెంటాడాలి అని అంటే ఆ సమాధానమును మనము వెంటాడాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దానిని వెంటాడవలెను. ఇంకా చెప్పాలంటే దానిని అనుసరించవలెను. దేన్ని అనుసరించాలి? సమాధానాన్ని వెతకాలి, దాన్ని అనుసరించాలి. ప్రతి ఒక్కరితో సమాధానం. అందుకని చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12:14. అక్కడ ఒక మాట చూస్తున్నాం మనం. 12 చూడండి, 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. మన ప్రయత్నం ఏమై ఉండాలంటే అందరితో సఖ్యంగా, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే దేవుడే మనకు సమాధానమై ఉన్నాడు కాబట్టి. దేవుడే మనకు సమాధానమై ఉన్నాడు కాబట్టి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. రోమా పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు చూడండి, సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఎవరితో ఉండాలా? సమస్త మనుషులతో. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే సమాధానముగా ఉండడానికి మన ప్రయత్నము చేయాలి. ప్రయత్నించండి అన్నాడు. పరిశుద్ధత విషయంలో ఎంత మనకి ఆశ ఉంటుందో, సమాధానాన్ని వెంటాడే విషయంలో, సమాధానమును కోరుకునే విషయంలో మనకంత ఆశ ఉండాలని దేవుడు. ఎందుకంటే దేవుడు తనను తాను మరి తన కుమారుని పంపించి మనకు సమాధానమై ఉన్నప్పుడు మనం కూడా సమాధానాన్ని వెంటాడే వారికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ద్వేషం ఉండకూడదని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.